అలాగే దీంతో పాటు ఒక ఐవీఆర్ఎల్ సంబంధించినటువంటి ఒక సాంగ్ అన్నమాట. ఇదేంటంటే సాంగ్ కాదు, ఇదొక వాయిస్ మెసేజ్ లాగా వాట్సాప్లో కూడా దానికి సంబంధించినటువంటి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అలాగే పృథ్వీరాజ్ సినీ నటుడు, ఇది ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఈ రాష్ట్రంలో ఈ రెండు కూటమి సంబంధించినటువంటి వాళ్ళందరూ పదే పదే కంప్లైంట్ చేసేది ఏంటంటే ఇసుకని, మద్యం అని చెప్పని, హూకిల్డ్ బాబాయ్ అని, ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీన్ని తీసుకొచ్చినటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తుంటే ప్రజలకి అర్థం కాదనుకుంటున్నారా, ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? దీన్ని తప్పుడు సమాచారం ఇస్తూ. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. కావాలంటే ఏ విధంగా ప్రజలకి తెలియజేస్తున్నారో ఒకసారి మీకు కూడా ఒక మాట చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము వీడియో కూడా చూపిస్తున్నాం అన్నమాట. అసలు మేము ఆంధ్రప్రదేశ్లో దాన్ని అమలు చేయము అని చెప్పని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఈరోజు శ్రీకాకుళంలో ఏదో ప్రభుత్వము వాళ్ళ భూములు లాక్కుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మొత్తం అందరి ఆస్తులు తీసేసుకుంటారు అన్నట్టుగా ఆ చట్టం రాలేదు, కోర్టులో ఉంది. కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాతే, అంగీకరించిన తర్వాతే అన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తాము అని చెప్పినప్పటికీ కూడా పదే పదే దుష్ప్రచారం చేస్తూ మీ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాయించుకుంటాడని చెప్పని ఒక సినీ నటుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో బయటికి పంపించినటువంటి పృథ్వీరాజు ఒక వీడియోని తీసి ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపిస్తూ, ప్రజలకి తప్పుదోవ పట్టిస్తూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ రాబోయే 2 రోజుల్లో ఆ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పని చెబుతూ దాన్ని నివారించాలి అని అంటే తెలుగుదేశానికి ఓటు వేయాలి అని చెప్పని ఒక తప్పుడు, అబద్ధపు, అసత్యపు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. దాన్ని ఆధారాలతో సహా ఈరోజు మంత్రి గారు వివరణ ఇచ్చారు. ఆ చట్టం మేము తీసుకొచ్చింది కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి, కోర్టుల నుంచి అన్ని రాష్ట్రాలు అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే దాని గురించి ఆలోచిస్తాము తప్ప అని చెప్పినప్పటికీ కూడా ఒక దుష్ప్రచారం అనమాట. భయభ్రాంతులకు గురి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ చాలామంది, కొంతమంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి, జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దాన్ని వీడియోలు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నారు. దీని మీద ఎవరైనా సరే అసత్య ప్రచారాలు చేసిన, తప్పుడు ఆరోపణలు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ని పేరు మీద ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా సరే ఈ రకంగా చేస్తే చర్యలు తీసుకోవాలి అని చెప్పని కూడా ఈరోజు మేము చెప్పొచ్చాం. దాన్ని సిబిసిఐడికి రిఫర్ చేస్తామని చెప్పని కూడా మాకు ఎన్నికల అధికారి గారు చెప్పడం జరిగింది. ఇట్లాగా ఈరోజు ఈ 3 విషయాల మీద 2 సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీద, ఐవీఆర్ఎల్ సంబంధించినటువంటి కాల్స్ మీద, అలాగే గతంలో మేము ఒక వీడియో చేసిన సందర్భంలో పేర్లు ఎవరు ఉండకూడదు అని చెప్పి మాకు అనుమతి ఇవ్వలేదు. అలాంటిది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని దుర్వినియోగపరుస్తూ తప్పుడు విధంగా ప్రచారం చేస్తూ అందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరును పెట్టుకుని మరీ ఇచ్చేటటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం సోషల్ మీడియా తెరలేపారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీని మీద అందులో నటించిన వాళ్ళ మీద, మా మీద దుష్ప్రచారం చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని చెప్పిన కూడా ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద సిబిసిఐడికి పంపిస్తాం, దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.